హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్జు స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక దసరా అయితే అయింది, వెంటనే దివాళీ స్టార్ట్ అయింది. దివాళీ వచ్చేస్తుంది కదా, దివాళీ వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి. దివాళీ అంటేనే లైట్స్ అండ్ బ్రైట్నెస్ కదా, అందుకే నేను దివాళీ కోసం అమెజాన్ లో కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను అండ్ డిమార్ట్ లో కూడా కొంచెం తీసుకున్నాను. అవన్నీ మీతో షేర్ చేద్దాం, మీకు కూడా యూజ్ అవుతాయని మీకు చూపిస్తున్నాను. ముందుగా నేను వాటర్ దియాస్ అయితే బుక్ చేశాను. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇవి వచ్చి నాకు 169 అలా పడింది అమెజాన్ లో. ఇవేంటంటే వాటర్ వేస్తే వెలుగుతాయి కదా, ఇవేంటంటే గాలికి కూడా ఆరిపోకుండా ఉంటాయి కాబట్టి చాలా యూజ్ అవుతాయి. చక్కగా ఇలా వాటర్ ఇలా టచ్ అవగానే వెలుగుతాయి చూడండి. ఇవి గాలికి కూడా ఆరవు కాబట్టి ఎంతసేపు అయినా మన ఇల్లు డెకరేషన్ చేసుకుంటే నీట్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ నేను వాటర్ టీ లైట్స్ తీసుకున్నాను. ఇవేంటంటే వాటర్ లో మనం ఏదైనా డెకరేషన్ కి వాటర్ లో బౌల్లో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి అలా పెట్టినప్పుడు ఇవి ఇలా ఫ్లోట్ అవుతా ఉంటాయి. ఇది కూడా వాటర్ టచ్ అవగానే వెలుగుతుంది కాబట్టి చూడండి, జస్ట్ ఇది ఇలా అవ్వట్లేదు. ఇవి వచ్చేసి నాకు 270 చేంజ్. ఇవన్నీ కూడా అండర్ 300 లో తీసుకున్నాను నేను, బడ్జెట్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ నేను తీసుకున్నది క్రిస్టల్ దియా. ఇది మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అండి, ఎందుకంటే ఇది కొంచెం బాగా పెద్దగా చూపించారు ఇమేజ్ లో. ఇది మాత్రం చాలా చిన్నగా ఉంది, కానీ చాలా క్యూట్ గా ఉంది, నీట్ గా ఉంది. కాబట్టి ఇది నాకు వచ్చేసి 155 చేంజ్. ఓకే, బడ్జెట్ వైజ్ అయితే ఓకే. 2 తీసుకుంటే ఇలా అటు ఇటు కూడా డెకరేషన్ కి యూజ్ అవుతుంది. కానీ ఇమేజ్ మాత్రం చాలా పెద్దగా కనిపించి బుక్ చేశాను నేనైతే. ఇది వచ్చి వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ ఐటమ్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది దివాళీకే కాదు, ఇంకా లక్ష్మి గణేష ఫెస్టివల్స్ కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ వాటర్ లో వేయగానే లైట్ ఆన్ అవుతుంది. చక్కగా డెకరేషన్ కి చాలా బాగుంటుంది. ఇవి కూడా 6 కలర్స్, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది నాకు వచ్చేసి 379. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా బాగుంది, ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇవి బ్యాటరీ క్యాండిల్స్ అండి. ఇవి చూడడానికి సేమ్ క్యాండిల్ షేప్ లో ఉన్నాయి కదా, ఇవి నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఇవి వచ్చి నాకు 200 అలా ఇంకా లోపే పడింది, ఐడియా లేదు. కానీ ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే బయట ప్రమిదలతో దియాస్ పెడితే బయట గాలికి ఆఫ్ అయిపోతాయి కదా, ఇదైతే సేమ్ క్యాండిల్ లుక్కే ఉంది, ఆఫ్ అవ్వకుండా ఉంటాయి, బాగుంటాయి. మధ్యలో మనం ఏంటంటే ట్రెడిషనల్ వైజ్ క్యాండిల్స్ ఇవి దియాస్ పెట్టినా మధ్య మధ్యలో ఇవి కూడా పెడతా ఉంటే అవి ఆఫ్ అయినా ఇవి మంచిగా గ్లో అవుతూ ఉంటాయి. ఇవి కూడా బ్యాటరీ లైట్సే. ఇవి కూడా నేను డిమార్ట్ లో తీసుకున్నాను. ఇవి వచ్చి నాకు ఈచ్ 120 రూపీస్ పడింది. నేను 6 లైట్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఇలా బ్యాటరీ లైట్, చూడడానికి అయితే చాలా బాగున్నాయి, క్యూట్ గా. అసలు గ్లాస్ లుక్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, డిమార్ట్కి వెళ్తే మంచి స్టాక్ వచ్చింది డిమార్ట్ లో అయితే. ఇవైతే నాకు చాలా నచ్చి తీసుకున్నాను. 2 క్యాండిల్స్. ఇప్పటికే క్యాండిల్స్ ఎక్కువైపోయినాయి అని, కానీ ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. ఆన్ చేస్తే చూడండి ఎంత బ్రైట్ గా వెలుగుతున్నాయో లైట్స్. ఇది వచ్చి నాకు ఈచ్ 25 రూపీస్ పడింది. ఇది నేను డిమార్ట్ లో తీసుకున్నాను. డిమార్ట్ లో లైట్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. దివాళీకి మంచిగా వచ్చినాయి. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. ఇక ఇవి లేకుండానే మనకి దివాళీ స్టార్ట్ అవ్వదు కదా. దియాస్ పాతవి ఎన్ని ఉన్నా ఎవ్రీ ఇయర్ కొత్తవి తీసుకుని యాడ్ చేసుకోవాలి కదా మనకి, అందుకే నేను ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చి 5 కదా, 10 వచ్చి నాకు 50 రూపీస్ పడింది డిమార్ట్ లో. చాలా అయితే బాగున్నాయి. దీన్ని ఇంకా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు, అది వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డిజైన్ అంతా చాలా బాగుంది, కానీ ఇందులో ఏంటంటే కొంచెం డిమార్ట్ లో బ్రేక్ వచ్చినాయి, అవి చూసుకుని తెచ్చుకోండి మీరు. ఇది వచ్చి సీరియల్ నెట్ లైట్స్ అండి. ఇవి వచ్చి 149. ఇది నేను డిమార్ట్ లో తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. ఇది ఇంకా దివాళీకనే కాదు, నెక్స్ట్ బర్త్డేస్ కి ఇలా కూడా డెకరేషన్ కి యూజ్ అవుతుంది కదా, అందుకే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. ఇది కాపర్ మెటల్ తో 270 పడింది. చూడండి, మధ్యలో వాటర్ వేసి ఇక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ చేసి ఇక్కడ అంతా దియాస్, చిన్న క్యాండిల్స్ వస్తాయి కదా, కప్ క్యాండిల్స్ టైపు, ఇవి పెట్టుకుంటే మాత్రం చాలా నీట్ గా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇదైతే దివాళీకనే కాదు, మనం ఏదో వరలక్ష్మి వ్రతం గణేష ఫెస్టివల్ చేసుకుంటాం కాబట్టి దానికి కూడా బాగుంటుంది. ఇంకా ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఇవి ఏంటంటే క్యాండిల్ హోల్డర్స్, చాలా బాగున్నాయి. ఇది బర్త్డే డెకరేషన్స్ కూడా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం ఇల్లు ప్లెజెంట్ గా ఉండాలన్నా ఇలా చాలా నీట్ గా ఉన్నాయి. ఇవి వచ్చి నాకు టూ వచ్చినాయి.
ఇది ఇలా ఇలా క్యాండిల్ పెట్టుకుంటే చూడండి, దీని లుక్కే చేంజ్ అయిపోయింది అసలు. చాలా బాగుంది కదా. ఈ అమెజాన్ లో 250 రూపీస్ పడిందండి. చాలా నచ్చింది నాకు. ఇదండి నా దీపావళి షాపింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.